దేవకి వయసు 15 సంవత్సరాలప్పుడు నేను ఉస్మానియాకి గైనకాలజిస్టుగా ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. కొన్ని రోజుల తర్వాత ఒక పార్టీకి అటెండ్ అయ్యాను. ఆ పార్టీకి శ్రీపతిరావు గారు దంపతులు దేవకిని తీసుకునొచ్చారు. బఫే పార్టీ కావడం వలన ప్లాట్లోని పదార్థాలు తింటూనే ఒకరినొకరం విష్ చేసుకుంటూ ఉన్నాం. ఇంతలో కెవ్వుమంటూ అరుపు వినిపించడంతో పాటు ఎక్కడి వాళ్ళక్కడ తెండమాపి కేక వినవచ్చిన వైపుకి పరుగు తీశారు. ఆ కేక సామాన్యంగా ఏదో దెబ్బ తగిలితే వేసే కేక కాదు. పోతున్న ప్రాణాన్ని బలవంతంగా నిలుపుకొంటకు వేసే కేక. దుర్మార్గుల బారి నుంచి తనను తాను రక్షించుకొనుటకు వీలు కాని పరిస్థితుల్లో సహాయం కోసం వేసే కేక. బలవంతంగా ఎవరో గొంతు పిసికి చంపబోతుంటే చేసే ఆర్తనాదంలా ఉంది. డాక్టర్ గారికి ఫోన్ చేయండి, అర్జెంటుగా రమ్మనండి. ఆ గుంపులో నుంచి ఎవరో అరిచారు. ఫోన్ చేసేటందుకు ఎవరో పరిగెత్తుకుంటూ వెళుతున్న అడుగుల చప్పుడు వినిపించింది. అప్పుడు నేను రంగంలోకి దిగాను. చాలామందికి నేనెవరో తెలీదు. పార్టీ ఇచ్చిన దంపతులు ఆ హడావిడిలో నన్ను రిసీవ్ చేసుకున్న సంగతి మరిచిపోయి డాక్టర్ని ఫోన్ చేసి రప్పించాలి అనుకుంటున్న తరుణంలో తనని చూసి అందరూ నా చుట్టూ ముగారు. అప్పుడు నేను ఫెయింట్ అయ్యి కార్పెట్ మీద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అస్తవ్యస్తంగా అరుస్తోన్న ఆ అమ్మాయిని చూశాను. ఆ అరుపుల్లో కూడా ఏవేవో మాటలు దొర్లుతున్నాయి. అవి ఎవరికీ అర్థం కావడం లేదు. శ్రీపతిరావు దంపతులు అదేదో అవమానంగా భావించి ఎవరివైపు చూడకుండా తలలు వంచుకుని కాళ్ళొకరు చేతులొకరు నొక్కి పట్టుకున్నారు. అయినా ఆ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నాయి. ఆ సమయంలో రోగికి ఏం చెయ్యాలో నాకు అర్థమై తాళాల గుత్తిని తెప్పించి అరచేతిలో ఉంచి గుప్పిట మూయించి ఆ గుప్పిటను తెరవకుండా ఉండేటందుకు గట్టిగా పట్టుకోమని చెప్పి ఎవరిదైనా కారుంటే రెడీ చేయమని చెప్పాను. నా కారు ఉంది డాక్టర్, పార్కింగ్ చేశాను, తీసుకొస్తాను అని శ్రీపతిరావు గారు గబగబా బయటికి వెళ్లారు. మరో 5 నిమిషాలకి కారు రావడం, మరో 2 సహాయంతో కారులో పడుకోబెట్టి నా ఇంటికి తీసుకొచ్చాను. నా ఇంట్లోనే ముందు గదిలో తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఏవేవో జబ్బుల సంగతి చెప్తుంటే తగు చికిత్స చేసేందుకు అవసరపడుతుందని క్లినిక్లా తయారు చేశాను. బయట మాత్రం బోర్డు పెట్టలేదు. ఏదో కారణం ఉంది. ఎవరినో చూసి భయపడింది అన్నది మాత్రం నిజం. ఆ వచ్చిన అతిథుల్లో భయం కలిగించే వ్యక్తులు గాని వారి వేషధారణ గాని ఉన్నదేమోనని ఒకసారి ఆలోచించుకున్నాను. కర్తార్ సింగ్ అని ఆయన ఫ్యామిలీతోనే వచ్చాడు. అతని గెడ్డం పెరుగుంది. తల మీద జుట్టునంతటినీ ముడివేసి ఆ ముడి కనిపించకుండా నల్లటి గొడ్డ వాళ్ల రీతిలో చుట్టుకున్నాడు. మనిషి ఆజానుబాహు, బలిష్టంగా ఉంటాడు. అతన్ని చూసే భయపడింది అనడానికి ఒక విధంగా సాక్ష్యం లభించింది గాని ఎందుకు భయపడింది అన్నది తెలుసుకుంటే వైద్యం చేయడం సులభమనిపించి ఇంజెక్షన్ ద్వారా ట్రాన్స్లకు పంపించాను. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉంచాను. మాస్టారు, చంపకండి మాస్టారు. మీ దగ్గర చదువుకునే వాళ్ళంతా మీ పిల్లలే. సుమిత్ర గారిని వదిలేయండి. ఆమె చాలా మంచిది. ఆమెకు అన్యాయం చేయకండి. అయ్యప్ప భక్తుండని ఇదేనా మీరు చేసేది? మీ విద్యార్థినినా మీరు చెరపట్టేది? ఆంటీగారిని చంపకండి మాస్టారు. అమ్మో, చచ్చిపోయారు, మంటల్లో కాలి మసైపోయారు, అమ్మో అంటూ ఎగిరిపడి అంతలోనే సర్దుకుంది గాని గొనగడంలోకి వెళ్ళింది. మూల కారణమైన అసలు విషయం తెలిసింది గాని ఆ మాస్టారి పూర్వాపారాలు ఏమిటో, భార్యని ఎందుకు కాల్చి చంపాడో, తన దగ్గర చదువుకునేటందుకొచ్చిన ఆడపిల్లని ఎవరైనా వల్లో వేసుకుని కట్టుకున్న భార్యని చంపేసి ఉండొచ్చు. అది కళ్ళారా చూసి భయపడుంటుంది. ఆ మాస్టర్ లాంటి వాళ్ళని ఎవరైనా చూసినప్పుడు భయంతో అలా బిగుసుకుపోతుంటుంది. అయ్యప్ప భక్తుడంటే నల్లటి అంగీ ధరించి అదే రంగు షర్టు తొడుక్కుని గెడ్డం పెంచుకుని విభూతి నామాలు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలు వేసుకునే వాళ్లే అయ్యప్ప భక్తులుగా చలామణి అవుతున్నారు. ఆ నియమం ఇన్ని రోజులనుంటుంది. అన్ని రోజులు నిష్టైన తర్వాత అయ్యప్ప కొండకి అంటే శబరిమలై వెళతారు. కొంతవరకు శ్రీపతిరావు దంపతులకి తెలుసుంటుందన్న అభిప్రాయం కలిగి అడిగాను. అసలు విషయం మీకు తెలిసింది చెప్పమని. మల్లిక మా దేవకి మంచి స్నేహితురాళ్ళు. హైస్కూల్ నుంచి కాలేజీ వరకును. ఒకళ్ళింటికి మరొకళ్ళు వెళ్లడం రావడం జరుగుతోంది. ఫస్ట్ ఇంటర్లో ఇద్దరు ట్యూషన్ చెప్పించుకోవాలంటే మంచి లెక్చరర్ని సెలెక్ట్ చేసుకోమన్నాను. వామన్ రావు అని కామర్సు లెక్చరర్. కుర్రవాడైనా మంచి వాగ్దాటున్న వ్యక్తి. అందున భార్య, 1 సంవత్సరం వయసు గల కొడుకున్నవాడు. ఇంటికొచ్చి చెప్పమంటే తను అయ్యప్ప దీక్ష పూనానని పిల్లలను ఇంటికి పంపితే ట్యూషన్ చెప్పి జాగ్రత్తగా పంపిస్తానని చెప్పాడు. సరేనని ఫీజు కూడా మాట్లాడొచ్చేశాను. వారం 10 రోజులు ఎంతో హుషారుగా ట్యూషన్కి వెళ్లిన మా దేవకి రాను హుషారు తగ్గిపోయి ఏదో ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచించడం. నేను ఆ మాస్టర్ దగ్గర చదవను, ఇంకెవరినైనా ట్యూషన్కి మాట్లాడి పెట్టండి డాడీ అంటే నేను మల్లికని అడిగాను. సరిగ్గా చెప్పడం లేదా అని. చెప్పకేం, బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ పూజల నుంచి యువతలకొచ్చేసరికి లేట్ అవుతోంది అంతే అంది.
నిజమేననుకున్నాను గాని దేవకి మనసులోని ధర్మయుద్ధం సంగతి పసిగట్టలేకపోయాను. ఇది జరిగిన మరికొన్ని రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం గడగడ వణికిపోతూ భయంతో బిగదీసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి మంచం మీద పడిపోయింది. ఆ రాత్రికే విపరీతమైన జ్వరం, సంధి ప్రేలాపన. చంపద్దు మాస్టారు, చంపద్దు అన్న మాటలే. మాస్టారేమిటి, చంపడమేమిటి అనుకున్నాం గాని అసలు విషయం తెలీదు. ఆ తర్వాత రోజు పేపర్లలో ఒళ్ళు కాలి గృహిణి మరణం అన్న వార్త కింద రాసిన విషయాలు చదివేసరికి తల తిరిగిపోయింది. ఆ ఒళ్ళు కాలి చనిపోయింది కామర్సు మాస్టారి భార్య. అది చూసుండడం వల్ల భయపడిందని, త్వరలో మామూలైపోతుందని డాక్టర్ చెప్పారు. మందులు వీస్తే జాగ్రత్తగా వాడుతుండేవాళ్ళం. దేవకి చంపేశారు అని అంటుంది. ఎవరినడిగినా అయ్యప్ప భక్తుడు, ఎంతో నియమనిష్టల కలవాడు, ఆమె పొరపాటు వల్లనే ఒళ్ళు కాలి చచ్చిపోయిందని అనేక మంది వాదన అంటూ ముగించింది జగదాంబ. ఇది జరిగి ఎంతకాలమైంది? 6 నెలలైంది. అప్పటినుంచి మందులవి వాడడంతో కొంత సుగుణం కనిపించింది గాని నల్లబట్టలు గెడ్డం పెంచుకున్న వాళ్ళని చూస్తే ఇలాగే అరుస్తూ కేకలేసి స్పృహ తప్పి పడిపోతుంది. నలుగురిలో తిప్పుతుంటే కొంతవరకు మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఇలా పార్టీలకు తీసుకొస్తాం అన్నారు శ్రీపతిరావు గారు. అసలు విషయం ఏంటో నేను తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ ఇస్తాను అన్నాను. మాకొక్కగానొక్క కూతురు, మా ఆశలన్నీ ఆ బిడ్డ మీదనే పెట్టుకున్నాం. మా బిడ్డని మామూలు మనిషిగా చేయండి డాక్టర్ అని శ్రీపతిరావు గారు వేడుకుంటుంటే నాకెంతో బాధ కలిగింది. దేవకి తేరుకున్న తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్లి ఆ కబురు ఈ కబురు అయిన తర్వాత, మీకు ట్యూషన్ చెప్పే మాస్టర్ గారి భార్య ప్రమాదవశాత్తు ఒళ్ళు కాలి చనిపోయిందటగా అని అడిగాను. అలాగని ఎవరు చెప్పారు మీకు? కటువుగా అడిగింది. నీ క్లాస్మేట్ మల్లిక అన్నాను. మల్లిక పేరు వినగానే దేవకిలో ఎంతో మార్పు వచ్చింది. ముఖం కందిపోయింది. కళ్ళు ఎర్రబారి చింతనిప్పుల్లా అయ్యాయి. మనిషిలో వణుకు కనిపించింది. అసలేం జరిగిందో చెప్పు దేవకి, అన్ని విషయాలు చెబితే ఆ మాస్టర్కి బుద్ధి చెప్తాను అన్నాను. నిజంగానా డాక్టర్ అని అడిగింది. నిజమే, నువ్వెలా బుద్ధి చెప్పమంటే అలాగే చెప్తాను, సరేనా? చెప్పండి డాక్టర్, గట్టిగా చెప్పండి. అయ్యప్ప భక్తుడిగా వేషం వేసుకున్నంత మాత్రాన దేవుడైపోతాడా? సినిమా పాటల బాణీలతో కూర్చిన పాటలు పాడుతుంటే భక్తి గీతాలని పరవశించిపోయే ఈ పిచ్చి జనం కళ్ళు తెరిపించండి. మల్లికకు నా వయసే ఉంటుందనుకుంటాను, కానీ చాలా అందమైంది, సన్నగా రెవట్లా ఉండేది. దానికి తోడు మోడర్న్ డ్రెస్సులు వేసుకుని వచ్చేది. ఫస్ట్ ఇంటర్లో సియూసీ తీసుకున్నాం. కామర్సు అర్థం కాక ట్యూషన్ పెట్టించుకున్నాం. సాయంత్రం 4 గంటలకి మాస్టారింటికి వెళ్లేవాళ్ళం. తిరిగి 6 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. మాస్టారి భార్య పేరు సుమిత్ర. ఎంతో మంచివారు. మమ్మల్ని ఎంతో సాదరంగా పలకరించేవారు. ముద్దులు మూటగట్టినట్లుండేవాడు. సంవత్సరం వయసుగల బాబు. అయ్యప్ప దీక్ష తీసుకున్నానని సుమిత్ర గారిని పుట్టింటి పంపేశారు. ఆమె ఉంటే తన వ్రతం నిలవదని. అంతకుముందు దూరమైన మా ఇంటికొచ్చేది మల్లిక. ఇద్దరం కలిసి కారులో వెళ్లేవాళ్ళం. అలాంటిది మల్లిక మా ఇంటికి రావడం మానేసింది. తన కోసం ఎదురు చూసి చూసి రాకపోయేసరికి ఒక్కదాన్నే ఏం వేళ్లని ఆగిపోయేదాన్ని. అలా ఓ వారం గడిచిన తర్వాత మల్లిక రాకపోయినా సరే ఒక్కదాన్నే వెళ్ళాను. మాస్టారింట్లో ఉన్న మల్లికను చూసి ఆశ్చర్యపోయాను. నన్ను చూసి మాస్టారు మల్లిక ఆశ్చర్యపోయారు. సుమిత్ర గారు లేనందున దేవుని మందిరం శుభ్రం చేయాలంటే వచ్చాను. అది కూడా ఇంతకు ముందే వచ్చాను అంది మల్లిక. నేను ఊర్లో లేను ఇన్ని రోజుల నుంచిను. సుమిత్రకి జ్వరం వచ్చిందని ఉత్తరం రాస్తే ఊరికి వెళ్ళాను. దగ్గరుండి తగ్గే వరకు ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వచ్చాను అన్నారు మాస్టారు. అప్పటికి నమ్మకం కలిగింది. సుమిత్ర రాకపోయేసరికి నేను ఒక్కదాన్నే వెళ్ళకపోవడంతో నిజమే అనిపించింది. ఆ తర్వాత తెలిసింది, సుమిత్ర గారిని రానివ్వకుండా పుట్టింట్లో ఉంచేశారు మాస్టారు. మల్లిక ఎక్కువ టైం మాస్టారింట్లోనే గడుపుతోందని. అది నమ్మబుద్ధి కాలేదు. అయినా నలుగురు చేరి గుసగుసలుగా కాలేజీలో చెప్పుకుంటుంటే వినడం వరకే గాని నమ్మలేకపోయాను. ఒకసారి ట్యూషన్ కోసమని మాస్టారింటికి వెళితే సుమిత్ర గారు మంచం మీద పడుకునున్నారు. మాస్టారు ఆమె కాళ్ళు నొక్కుతున్నారు. నన్ను చూసి నవ్వుతూ అన్నారు, మీ ఆంటీకి కాళ్ళు నిప్పులుగా ఉన్నాయంటే నొక్కుతున్నాను. ఆమె బాధని చూడలేను. ఆమంటే నాకు ప్రాణం అన్నారు. మల్లిక రాలేదండి అని అడిగాను. వచ్చింది. పూజా మందిరంలో ఉంది. దేవుని పటాలన్నీ శుభ్రం చేస్తోంది. నువ్వు వెళ్ళి సహాయం చేయి. పూజ చేయకపోయినా పుణ్యమైనా వస్తుంది అన్నారు. నాకు అలవాట్లేదండి అన్నాను. సరే, నేను వెళ్ళి మల్లికకు సహాయం చేస్తాను అంటూ లోపలికి వెళ్ళిన మాస్టారు మరో గంటకు గాని యువతలకు రాలేదు. మల్లిక మాత్రం అక్కడే ఉంది. నాకు హోంవర్క్ ఇచ్చి చేస్తూ ఉండమని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. నేను అలాగే చేస్తూ ఉండడంతో సుమిత్ర గారు అన్నారు, వారు పూజలో నిమగ్నమైపోయారు. నీ మానానికి నువ్వు రాసుకోమ్మా అని. నేను హోంవర్క్ పూర్తి చేస్తూ ఉండగా మల్లిక వచ్చింది పూజ గదిలోంచి.
నాకు ఈ లెక్క వచ్చేసింది, నువ్వు పూర్తి చేసుకుని వెళ్ళు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ నేనేది చెప్పాలన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. పిలవబోతుంటే సుమిత్ర గారు వారించారు నన్ను. ఆ తర్వాత 1-2 రోజులు నేను టైంకి ట్యూషన్కి వెళ్ళడం, ఆ సందర్భంలో మాస్టారు మల్లిక పూజ గదిలో ఉండడం, సుమిత్ర గారు బయట కూర్చుని ఏడవడం నాకు అంటపడింది. అయినా నేను అడగడానికి సాహసించలేదు. ఆ వీధిలోనే కాదు, మరో 10 వీధులు అటు ఇటు ఉన్న వీధులు కూడా పాకిపోయింది. అయ్యప్ప భక్తుడున్నాడని, పూజలు బ్రహ్మాండంగా చేస్తాడని, మంత్రపుష్పం చేతపట్టుకుని కొందరి భక్తుల మనోభిప్రాయాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించి చెప్తున్నాడు అని. అలా చెప్పించుకునేటందుకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోయింది. అదైనా రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు చెప్పడం. పగలు కాలేజీ, ట్యూషన్స్ మామూలే. నేను ఒక రోజున ట్యూషన్కని వెళితే సుమిత్ర గారు అన్నారు, నువ్వు ట్యూషన్కి ఇంక రాకు. ఎందుకండి అని అడిగాను. అవన్నీ చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వింక రాకు అన్నారు ఏడుస్తూ. ఆమె మాట కాదనడం దేనికని నేను ఇంక వెళ్ళడం మానేశాను. కానీ నా నోట్స్ మాస్టర్ దగ్గర ఉండిపోయింది. కాలేజీలో అడిగితే బాగుండదని ఒకరోజు వారింటికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి ముందువైపు తలుపులు మూసున్నాయి. లోపల నుంచి హృదయ విదారకమైన ఏడుపు, బ్రతిమలాడ్డం. ఆ కంఠం సుమిత్ర గారిదని ఆ తర్వాత తెలుసుకున్నాను. నన్ను చంపద్దు చంపద్దు. ఆ తర్వాత హృదయ విదారకమైన ఏడుపు. ఆ తర్వాత ఇంకాగలేక కిటికీలో నుంచి లోపలికి చూశాను. మాస్టారు తన 2 చేతులతోనూ సుమిత్ర గారి గొంతు నులిమేస్తున్నారు. అలా నులుముతుంటే ఊపిరి సలపక గిలగిల్లాడిపోతోందామె. నా గుండెల్లో దడ, కాళ్లల్లో వణుకు. వద్దొద్దు అని ఎలుగెత్తి చాటాలనిపించిన నోటి మాట పెగల్లేదు భయంతో. నాలుక పిడచగట్టుకుపోయింది. మగత కమసాగింది. దబ్మంటూ కింద పడిన చప్పుడు. ఆ వెంటనే అగ్గిపుల్ల గీసిన చప్పుడు. భగ్గుమన్న మంటలు ఎగిసిపోయి సుమిత్ర గారు సజీవ దహనం కావడానికి 10 నిమిషాలు పట్టలేదు. నా భార్య అంటే నేను ప్రేమించబడే మొదటి వ్యక్తి. ఆమె నా ఆరాధ్య దైవం, నా ప్రాణం, నా గుండె, నా అవయవం. ఆమె లేనిదే ఒక క్షణం జీవించలేను. నా ప్రాణంలో ప్రాణం, నా జీవంలో జీవం. మీకు పెళ్ళైన తర్వాత అలాగే ఉండాలి. ప్రేమ లేని జీవితం మూళ్లాంటిది అని వివరించిన మాస్టారు తన ప్రాణంలో ప్రాణమైన భార్యని తన చేతులతోనే గొంతు నులిమి చంపి, ఇంకా ఆ కసి అంతటితో తీరలేదన్నట్టుగా కాల్చి చంపడం. ఆ బేబచ్చకాండ చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి. మల్లిక, ఇంక మనకు అడ్డు తీరిపోయింది. ఇంక మనదే ప్రేమ రాజ్యమంతా. నువ్వే నిజమైన ప్రేసివి, కాబోయే భార్యవి అని మాస్టారు అంతవరకు చాటుగా నిలబడున్న మల్లికను యువతలకు లాగి కౌగిలించుకున్న మాస్టార్ని, ఆ కౌగిలిలో నలిగిపోతున్న మల్లికను చూడగానే భయంతో ఒళ్ళు గగురు పొడిచింది. కట్టుకున్న భార్యని మోసం చేయడమే కాక మరొక అమ్మాయిని ఆకర్షించుకోవాలనే ఇలాంటి మగవాళ్ళని షూట్ చేసి పారేయాలి. ఆ షాక్ నుంచి కొన్ని నెలల వరకు తేరుకోవడం సాధ్యం కాలేదు. ఉండుండి ఆ సంఘటన బుర్రలో మెదిలి భయభ్రాంతురాల్ని చేస్తోంది. ఆ సంఘటన నాకే జరుగుతున్నంత బాధ కలుగుతోంది. గెడ్డం పెంచుకుని నల్లబట్టలు వేసుకున్న వారిని చూస్తే నాకేం తెలీదు. భయం, మగవాడంటే ద్వేషం. ఇంట్లో భార్య ఉండగా మరొక అమ్మాయితో కులికే దుర్మార్గులు ఈ మగవాళ్ళు. ఎంతటి నైత్యానికైనా దిగజారతారు అని వణికిపోతూ చెప్పింది. తిరిగి తన లోకంలోకి వెళ్ళిపోయింది. కర్తార్ సింగ్ని చూడగానే అలా భయపడి స్పృహ తప్పిపోవడానికి వెనుకున్న కారణం ఇదన్నమాట. అసలు విషయం తెలిసింది కాబట్టి ట్రీట్మెంట్ తేలికనిపించింది. అసలు విషయమంతా శ్రీపతిరావు దంపతులు చెప్పి కొంతకాలం నా దగ్గరే ఉంచుకుని కొంతవరకు మందులు, అటు తర్వాత మంచి మాటలు, అంటే మగవాళ్ళందరూ దుర్మార్గులు కాదు, అందరూ భార్యలను ప్రేమించిన వాళ్ల కోసం చంపరు, ఏకపత్నివ్రతులు ఉంటారు అని కొందరి మహానుభావుల జీవితాల్లోని చారిత్రాత్మకమైన విషయాలు చెప్పేదాన్ని. సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లేదాన్ని. మగవాళ్ళుండే చోటుకి ఎక్కువ తీసుకెళ్లేదాన్ని. సిటీ బస్సు ఎక్కించేదాన్ని. కాలినడకతో ప్రధాన రోడ్ల మీద నడిపించేదాన్ని. ఈ రకమైన ట్రీట్మెంట్ ఒక 6 నెలలు, మందులతో మరో 6 నెలలు ట్రీట్ చేసేసరికి దేవకిలో ఆ భయం, ఆ సంఘటన తాలూకా స్మృతి చిహ్నాలు క్రమేపీ తొలగిపోయాయి. కానీ ఉన్నట్టుండి అర్ధరాత్రి లేచి ఏడవడం, తలగడకేసి తలని బాదుకోవడం చేస్తుండేది. సైకాలజీ డాక్టర్ని సంప్రదించాం, నేను, శ్రీపతిరావు గారు. ఈ వాతావరణానికి దూరంగా లేడీస్ కాలేజీలో హాస్టల్లో ఉంచి చదివిస్తే కొంత మార్పు వస్తుంది. ఇవన్నీ నలుగురిలో ఉంటేనూ కొత్త పరిసరాల్లో ఉంచితే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఏర్పాట్లు చేయండి అన్నారు. మామూలు మనిషి అవుతుందా డాక్టర్? శ్రీపతిరావు గారు అడిగారు. తప్పకుండాను. చిన్న వయస్సు, పరిపక్వంగాని మనస్సు, మేధస్సు కావడం వలన ఆ షాకు నుంచి తేరుకోలేకపోతోంది. మార్పు ఉంటే తప్పక మామూలు మనిషి అవుతుంది. నెమ్మదిగా వివాహం కూడా చెయ్యొచ్చు అని అనేసరికి కొంత తేలికయ్యాయి మా మనసులు.
మద్రాసులోని లేడీస్ కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచి ఇంటర్ BA, అటు తర్వాత MAలో ఫస్ట్ ఇయర్లో చేరింది బెనారస్ యూనివర్సిటీలో. ఇంటర్లో CUC చేయించారు. అది మర్చిపోవడానికని ఆ సబ్జెక్టులో మరలా ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసి చదివించారు. బాగానే చదివి పాస్ అయి ఒక్కొక్క మెట్టు ఎక్కింది. కానీ ఆ బెనారస్లో పూజారులు, పండాలు నల్లటి వస్త్రాలు, కాషాయ రంగు వస్త్రాలు కట్టుకుని బారెడు గెడ్డాలు పెంచుకుని నుదుట విభూది రేఖలు రాసుకుని తిరిగేవాళ్లు ఎక్కువ కావడం వలన ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వారిని చూసేసరికి ఏదో గుర్తు రావడం, ఏంటనేది గుర్తుండకపోవడంతో తలంతా దిమ్మెక్కిపోవడం, అస్తవ్యస్తంగా ఉండడంతో తన పరిస్థితి వివరించి మందులేమైనా రాసి ఇవ్వమంది. బెనారస్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి కూడా ఇంకా క్లాసులు మొదలు పెట్టలేదని, హాస్టల్లో కూడా ఎక్కువ మంది పిల్లలు లేరని ఇంటికొచ్చేసిన సందర్భంలో తన మానసిక పరిస్థితిని వివరించింది. నాకు తెలుసు కాబట్టి మందులు రాసి ఇవ్వకుండా కొని తెప్పించి వాడే విధానం కూడా చెప్పాను. ఆ తర్వాత నేను శ్రీపతిరావు గారింటికి వెళ్ళి, దేవకి మానసిక పరిస్థితి మరలా మొదలుకొచ్చేటట్లుంది, వ్యాధి మొదలకముందే వివాహం చేసేస్తే మంచిది అన్నాను. దేవకి పరిస్థితి ఏమిటో ఈ నగరంలో ఉన్న వారందరికీ తెలుసు. ఎంత డబ్బిస్తామన్నా పిల్లకి ప్రాముఖ్యత ఇస్తారు గాని డబ్బుకి విలువివ్వరని తేలిన తర్వాత ఏం చెయ్యాలి అన్నదే ఆలోచన. దేవకి జబ్బు చేసినప్పటి నుంచి ఆత్మీయులమయ్యాం కాబట్టి ఒకరి అభిప్రాయాలు మరొకరికి చెప్పుకునేవాళ్ళం. అలా శ్రీపతిరావు గారు బాధపడుతుంటే నాకు తోచిన సలహా నేనిచ్చాను. ఆ సలహా ప్రకారమే మిమ్మల్ని అడగడం మీరు అంగీకరించారని తెలిసిన తర్వాత కొంతలో కొంత సంతోషపడ్డాం. దేవకికి మానసిక రుగ్మత లేకపోతే తనంత మంచిది ఈ ప్రపంచంలోనే ఉండదేమో అనిపిస్తోంది. చాలా మర్యాదస్తురాలు, సాధు స్వభావురాలు. కానీ మగవాళ్లు అలాంటి వేషధారణతో ఉంటేనూ పరాయి స్త్రీతో చనువుగా మాట్లాడడం చూసినా వెంటనే షాక్ తింటుంది. ఆ ఫీలింగ్ ఉండుండి రావడంతో తట్టుకోలేకపోతోంది. తనకి తెలియకుండానే ఏడవడం, మాట్లాడడం, ఏంటేంటో ఊహించుకుని బాధపడ్డం, తనను అందరూ ఒంటరిగా చేశారని లోన్లీగా ఫీల్ అవడం, అక్కడికి నా శాయశక్తులా ప్రయత్నించి మంచి ట్రీట్మెంటు, ఖరీదుగల మందులు వాడుతూనే ఉన్నాను. మానసికంగా విశ్రాంతి లభింపజేసేందుకు కొన్ని రోజులు ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అలాగైనా కొంతవరకు తేరుకోవచ్చునన్న ఆశ అన్నాడు మాధవ్ అంతా విన్న తర్వాత. మీరొక్కరే దూరంగా తీసుకెళ్లి దేవకిని ఆపలేరు. హిస్టీరికల్గా ఉండే మనిషిలో అత్యధిక శక్తి కలుగుతుంది ఆ సమయంలో. అప్పుడేవైనా జరిగితే మీరేం చేయగలరు? డెలివరీ అయ్యి బాబో పాపో పుడితే కొంతవరకు గతాన్ని మరచి మామూలు మనిషి కాగలదన్న నమ్మకం ఉంది. ఈ విషయంలో మీరేమీ ప్రయత్నించొద్దు, ఎక్కడికి తీసుకెళ్లొద్దు. ఇక్కడే ఉంటే కొంత ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. మీరు చెప్పారు కాబట్టి ఎక్కడికి తీసుకెళ్లను. విషయం తెలిసింది కాబట్టి నేను ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుని దేవకిని కంటికి రెప్పలా చూసుకుంటాను. నేను ఒకందుకు ఆశపడినందుకు నా మీద ఆ నమ్మకంచిన శ్రీపతిరావు గారి రుణం తీర్చుకునేటందుకైనా దేవకిని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయలేను డాక్టర్. తనకింకా దగ్గరవడానికే ప్రయత్నిస్తాను. గెలిచినా ఓడినా సంతోషించను, బాధపడను. మీ మనోనిబ్బరానికి నేనెంతో ఆనందిస్తున్నాను. నీ ప్రయత్నంలో మీరు ఓడిపోరన్న నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను డాక్టర్, కృతజ్ఞతగా నమస్కరించాడు. కంపెనీ కాన్ఫరెన్స్ హాల్లో విదేశీ ప్రముఖులతో ఎక్స్పోర్ట్కి సంబంధించిన అగ్రిమెంట్కి చర్చలు జరుగుతున్నాయి. వారు చెప్పేవన్నీ వింటున్నాడు మాధవ్. తనకున్న డౌట్స్ని అడిగి తెలుసుకుంటున్నాడు. క్షణం ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీళ్ళనంత బిజీగా ఉన్నాడు. అప్పటికి శ్రీపతిరావు దంపతులు విదేశాలకి బయలుదేరి వెళ్లి 3 నెలలైంది. దేవకి బిడ్డకి 5వ నెల రావడంతోనే బయలుదేరారు. కొడుకు పుట్టిన తర్వాత దేవకి మనస్థితిలో కొంత మార్పు కనిపించడంతోనూ డాక్టర్ శకుంతల లోగడ చేసిన సూచన మేరకే ప్రయాణమయ్యారు. తాను వెళ్లకుండా మాధవ్నే పంపాలనుకున్నారు. కానీ డాక్టర్ చెప్పినందువలన ఆ దంపతులే ప్రయాణమయ్యారు. జగదాంబకి కూతుర్ని మనవణ్ణి వదిలి వెళ్లడానికి ఇష్టం లేకపోయింది. కానుపు సమయంలో ఎంత గల్లంతు చేసిందో ఇంకా లాభం లేదని సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీయాల్సొచ్చింది. మరలా ఏ సమయంలోనైనా దేవకి మానసిక పరిస్థితి వికటించొచ్చునన్న భయం, పిల్లవాణ్ణి ఏం చేస్తుందో ఆ సమయంలో, ఏదైనా జరిగితే ఆ తర్వాత ఏమనుకున్నా లాభం లేదన్న భయంతోనూ ఉంది. కానీ దేవకికి కొడుకు తప్ప మరో లోకం లేదన్నట్లుగా వాడిని చేతుల్లోనే ఉంచుకోవడం, ఏడిస్తే పాలివ్వడం, పక్కలో వేసుకుని పడుకోవడం, టైం ప్రకారం పళ్లరసం, గ్లూకోజ్ ఇవ్వడం, కొడుకుని ఎత్తుకుని భర్తకివ్వడం, భుజాల మీద కూర్చోబెట్టడం, కొడుకుని తీసుకుని ఇద్దరూ సాయంత్రాలు షికారుకి కారులో బయటికి వెళ్లడం, భర్తకి తనే అన్నం వడ్డించడం, ఆఫీసుకు వెళ్లే వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండడం చూసిన శ్రీపతిరావు గారు ఎంతో సంతోషించారు. ఎందుకైనా మంచిది అన్నట్లుగా ఈ ప్రయాణం పెట్టుకున్నారు. జగదాంబకి భయంగానే ఉంది.
ఎందుకైనా మంచిది అన్నట్లుగా మరో ఆయాను ఎక్కువ జీతంతో నియమించి అన్ని జాగ్రత్తలు ఆయాకే కాదు అల్లుడు కూడా చెప్పి మరీ వెళ్ళింది. ఏ దేశంలో ఉన్నా ఏదో ఒక టైంలో ఫోన్ చేసి దేవకి ఆరోగ్యం గురించి, బాబు ఆటపాటల గురించి అడిగి తెలుసుకుని మరీ సంతోషిస్తున్నారు. చాలా ఉత్సాహకర వాతావరణంలో చర్చలు ముగించి అగ్రిమెంట్ చేసుకునే టైంలో పిఏ వచ్చి చెప్పాడు, మీకు ఫోన్ వచ్చింది, తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకో అన్నాడు మాధవ టైప్ చేసిన అగ్రిమెంట్ ఫారాలు చూసుకుంటూ. మీ శ్రీమతి గారట అర్జెంటుగా మాట్లాడాలట, వెళ్ళిరండి మీడియేటర్ అన్నాడు. మాధవ్ లేచి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు ఆఫీస్ రూంలోకి. రిసీవర్ కింద పెట్టుంది, అంటే దేవకి లైన్లోనే ఉందనుకుంటా అనుకుంటూ రిసీవర్ తీసుకుని పిలిచాడు. హలో దేవకి, ఏంటి విశేషం? బాబు కనిపించడం లేదండి, మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. ఎవరు తీసుకెళ్లారు? ఆయా ఏమైంది? పక్కింటికి తీసుకెళ్ళిందేమో చూసావా? కంగారుగా అడిగాడు. అన్ని చోట్ల వెతికించాను, అయినా చీకటితో వెళ్లారు. ఇంతవరకు రాకుండా ఏం చేస్తున్నారండి? ఎవరితో మాట్లాడుతున్నారు? నేను వెతకలేను, మీరొచ్చి వెతుక్కోండి. మాధవ్కి భయం వేసింది. కన్న కొడుకుని ఆయా తీసుకెళ్లిపోయిందన్న బాధ లేదు, పైగా ఆ కంఠంలో ఏదో అపశృతి, అనుమానం అనిపించలేదు మాధవ్కి. కొడుకు లేడన్న మాటతో దిమ్మ తిరిగిపోయింది. తప్పటడుగులు వేసే కొడుకు మేడ మీద నుంచి దిగి గేటు తీసుకుని రోడ్డు మీదకి ఎలా వెళ్ళగలడు? వస్తున్నారా? అవతల నుంచి కఠినంగా అడుగుతున్న భార్యకి సమాధానం చెప్పి రిసీవర్ని హుక్కు మీద ఉంచేసరికి ముచ్చాముట్లు పోశాయి. వివర్ణమైన ముఖంతో కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టిన మాధవ్ అతి కష్టం మీద చేతులు జోడించి గదగద స్వరంతో తన కొడుకు సంగతి చెప్పేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవ్నే చూస్తూ ఉండిపోయారు. మిస్టర్ మాధవ్, మీరు అర్జెంటుగా వెళ్ళండి వెతికేటందుకు. ఈ రోజుల్లో ఆయాలే పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారన్న వార్తలు మనం న్యూస్ పేపర్లో చదవడం లేదు. అగ్రిమెంట్ సంగతి రేపు చూసుకుందాం, తక్షణమే వెళ్ళండి. మీడియేటర్ మాధవ్ భుజం తడుతూ అనేసరికి మాధవ్లో అంతవరకు దాగున్న దుఃఖం కళ్ళు చెమర్చడంతో వ్యక్తమైంది. విదేశీ ప్రముఖులకి మీడియేటర్ వివరించి చెప్పేసరికి అందరూ కుర్చీల్లో నుంచి ఒక్కసారి లేచి నిలబడ్డారు. డోంట్ వరీ మిస్టర్ మాధవ, మీరు అర్జెంటుగా వెళ్ళండి, మీ బాబు మీకు తప్పకుండా దొరుకుతాడు, వెళ్ళండి అని ఓదార్చేసరికి ఇంకొక క్షణం అక్కడ ఉండకుండా బయటకొచ్చి కారు తీసుకుని ఆగా మేఘాల మీద అన్నట్టుగా డ్రైవ్ చేసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ బయలుదేరాడు. కారు ఇంకా స్పీడ్గా వెళ్లడం లేదని స్టీరింగ్ మీద చేత్తో గుద్దసాగాడు. ఆందోళన, భయం కొడుకు మీద ప్రేమతో మరింత ఎక్కువయ్యాయి. లిమిట్ స్పీడ్కి మించి వెళుతోంది కారు. ఏ ఖాళీ ప్రదేశాన్ని వదలడం లేదు. పార్కును గాని పార్కులోని గుబురు చెట్ల చోటును వెతకడం మానలేదు. వెతికినా కనిపించకపోయేసరికి ఆందోళన ఉధృతం కాజొచ్చింది. ఆ నగరానికంతా పెద్దదైన ఓ పార్కు లోపలికి కారుని పోనిచ్చాడు. కిందకి దిగి డోర్ మూసి నెమ్మదిగా ముందుకు నడుస్తూ అటు ఇటు చూసుకుంటూ పొదలుంటే వాటి దగ్గరకు వెళ్లి చేతులతో విడదీసి మరీ చూసుకుంటున్నాడు. అలా చూసుకుంటూ ముందుకు వెళుతుంటే చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. ఉండుండి వినిపిస్తున్న ఆ ఏడుపు వినిపించిన వైపుకి గబగబా పరుగు తీశాడు. ఆ ఏడుపు తన కొడుకుదేనన్న భావం కూడా కలిగింది. దట్టమైన పొదల చాటు అడ్డు పెట్టుకుని ఆయా పడుకుంది, తల కింద చేతులు పెట్టుకుని. పమిటి చెంగు పరుచుంది ఆయాది. ఆ పమిటి చెంగు మీద పడుకునున్న బాబుకి నీరెండ మీద పడ్డంతో మెలకు వచ్చి ఎవరూ కనిపించకపోయేసరికి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ ఏడుపు అస్పష్టంగా వినిపించేసరికి అవునా కాదా అన్న మీమాంసలో పడి అటు పరిగెత్తిన మాధవ్కి తప్పటడుగులు వేస్తూ ఆ లేత పాదాలకి పచ్చగడ్డి మొనలు గుచ్చుకుని నొప్పి కలిగి మరింతగా ఏడుపుని తారాస్థాయికి చేర్చాడు. ఎదురుగా వస్తున్న తండ్రిని చూడగానే గుర్తుపట్టి చేతులు జాపుకుంటూ వస్తున్న కొడుకుని చూసి ఒక్క ఉదుటిన చేతుల్లోకి తీసుకుని గుండెలు కదుముకున్నాడు. అంతలోనే ఆయా గుర్తుకొచ్చి అటు వెళ్లాడు. ఆదమరిచి నిద్రపోతున్న ఆయాని చూడగానే పట్రాని కోపం వచ్చిన మాధవ్ కింద పడున్న ఎండు పొలం తీసి ఆయా చేతి మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి ఉలిక్కిపడి లేచిన ఆయా యజమాన్ని చూడగానే భయంతో వణికిపోయింది. నిజం చెప్పేయాలనుకుంది. బాబుని ఎవరికీ కనిపించకుండా దాచేయమని చెప్పి అందుకు 50 రూపాయలు నాకు ఇచ్చి పంపారు. నేను ఒప్పుకోకపోతే, అలా చేయకపోతే తను మేడ మీద నుంచి ఉరికి చచ్చిపోతానని బెదిరించేసరికి ఇక తప్పలేదు బాబుగారు, నన్ను క్షమించండి అంది. అంతా విన్న తర్వాత ఆశ్చర్యపోవడం మాధవ్ వంతైంది. అమ్మగారు ఎలా ఉన్నారు? అనుమానం వచ్చి అడిగాడు. జుట్టంతా విరబోసుకుని కిటికీలో కూర్చుని బయట వెళ్లిపోయేవాళ్లని పిలవసాగారు. తలగళ్ళు చింపి దూదంతా ఇంటి నిండా చిమ్మారు. కిటికీలో నుండి పిలుస్తుంటే వెళుతున్న డాక్టరమ్మగారు చూసినట్టున్నారు. కారు నాపి లోపలికొచ్చారు. చూసి ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి వెళ్లారు బాబు అంది బిక్కమొహంతో. సరే అయితే పద మన ఇంటికి వెళదాం. ఆ ముగ్గురు కారు దగ్గరికి రాగానే బాబుని ఆయాకిచ్చి వెనక సీట్లో కూర్చోమని డోరు తెరిచి కూర్చున్న తర్వాత
డోరు మూసి స్టీరింగ్ ముందు కూర్చుని స్టార్ట్ చేశాడు. నార్మల్ స్పీడ్ కంటే మరో 20 కిలోమీటర్ల హెచ్చు మీద డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. మాధవ్ వెళ్లేసరికి డాక్టర్ శకుంతల దేవకి బెడ్ మీద ఉంటే తను నిలబడి పల్సు చూస్తోంది. మాధవ్ని చూడగానే విష్ చేసింది. అవతలికి తీసుకెళ్లి చెప్పింది. దేవకి మానసిక పరిస్థితి యథాప్రకారంగా వచ్చేసింది. ఇంకా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మామూలు మనిషి అవడం కష్టం. అలాగని ట్రీట్ చేయడం మాననుకోండి, వెంటనే శ్రీపతిరావు గారి దంపతులను వచ్చేయమని కేబుల్ పంపించండి. తల్లిదండ్రులు దగ్గరుండడం చాలా అవసరం. విన్న మాధవ్ హతాశుడైపోయాడు. అతనిలోని నవనాడులు కుంగిపోయాయి. నోట మాట రాలేదు. తలని 2 చేతులతోనూ పట్టుకుని బాధతో పక్కనే ఉన్న కుర్చీలో చతికిలు పడిపోయాడు. డాక్టర్ శకుంతలకు కూడా మాధవ్ని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే ఎంతో బాధ కలిగింది. తను మాటలతో నచ్చజెప్పగలదు గాని మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మానపగలదు? ఏరోడ్రోమ్కి బయలుదేరాలని, తను తిరిగొచ్చేసరికి చేయవలసిన పనులేమిటో, ఎవరెవరికి అప్పగించాలో వివరించి టైం చూసుకుని రివాల్వింగ్ చైర్లో నుంచి లేచాడు మాధవ్. ఆ రోజు సాయంత్రం 3:30 ఫ్లైట్కి శ్రీపతిరావు గారు, జగదాంబ గారు వస్తున్నారు. 4 రోజుల క్రితమే న్యూయార్క్ నుంచి మాధవ్కి ఫోన్ చేసినప్పుడు దేవకి అనారోగ్య పరిస్థితిని గురించి చెప్పి వెంటనే బయలుదేరి రావాల్సిందిగా చెప్పాడు. అక్కడ పనులన్నీ ముగించుకుని మద్రాసు చేరింది ఆ తెల్లవారుజామునే. అక్కడ కొన్ని పనులను చక్కబెట్టుకుని ఎయిర్డ్రోమ్కి రమ్మనమని ఫోన్ చేసి చెప్పారు. ఫ్లైటు లేటు లేదని తెలుసుకుని తను రావడం లేట్ అవుతుందని ఎవరి పనులు వాళ్ళకు అప్పగించి బయలుదేరాడు మాధవ్. కారు దగ్గరకు నడవసాగాడు. ఇంకా అత్తామామగారులు వచ్చేస్తున్నారు కాబట్టి తనకి దిగులు లేదు. వారే చూసుకుంటారు అనుకుంటూ డోరు తెరవబోతుంటే పిఏ పరుగునొచ్చాడు అక్కడికి. సార్, మీకు ఫోన్ వచ్చింది అన్నాడు. ఎవరో తెలుసుకుని సమాధానం చెప్పలేకపోయావా? మీకేనండి, అమ్మగారు చేశారు, అర్జెంటుగా మాట్లాడాలట అనగానే లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. హలో దేవకి, నువ్వేనా మాట్లాడేది అని అడిగాడు. నేనే. 8 గంటలైంది. ఇంత రాత్రి అయ్యే వరకు ఆఫీసులో ఏం చేస్తున్నారు? త్వరగా ఇంటికి రండి. మీతో కలిసి భోంచేయాలని నేను కూర్చున్నాను. ఇది రాత్రి 8 గంటల సమయం కాదు దేవకి, 3 గంటలయింది. మీ అమ్మ నాన్నగారు వచ్చేస్తున్నారు. వారిని తీసుకుని మరో అరగంటకంతా ఇంటికి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మనం నలుగురం కలిసి భోంచేద్దాం. అన్నీ ఒట్టివే, అబద్ధాలు చెప్తున్నారు. 3 గంటలంటున్నారేమిటి? 3 గంటలైతే ఇంత చీకటిగా ఎందుకుంటుంది? ఇదిగో, ఇలా అబద్ధాలాడితేనే నాకు కోపం వస్తుంది. అరగంటకంతా రాకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చెయ్యొద్దు, వచ్చేస్తాగా. అలా అల్లరి చేయకూడదు. టైం చూసుకుంటానుగా. మీరు రాకపోతే ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా అని జవాబుకైనా ఎదురు చూడకుండా రిసీవర్ పెట్టేసిన శబ్దం రావడంతో నిస్సహాయుడిగా తను రిసీవర్ పెట్టేసి గబగబా కారు దగ్గరకొచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారుని ఎయిర్డ్రోమ్లోని పార్కింగ్ ప్లేస్లో ఆపి లాక్ చేసి వీఐపీ లాంజ్ లోపలికి వెళ్లి ఫ్లైటు టైమింగ్స్ చూసుకున్నాడు. ఫ్లైటు ల్యాండ్ అవుతోందని అనౌన్స్మెంట్ వినిపించింది. బయటికి రాగానే సాదరంగా మాధవ్ని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు శ్రీపతిరావు గారు. జగదాంబ మాత్రం ముఖం మార్చుకుని మరోవైపుకు తిప్పుకుని మరీ నిలబడింది. కూతురి కొంట్లో బాగోలేదని విన్నప్పటినుంచి ఆమె మనసులో లేదు. తాము వెళ్లేటప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది, సరదాగా ఉంది. ఎంతలోనే ఇంత మార్పు వచ్చిందంటే దానికి కారకుడు అల్లుడేనన్న నమ్మకం పూర్తిగా జీర్ణించుకోవడంతో మాధవ్ వైపు చూడడం గాని అతనితో మాట్లాడడం గాని ఇష్టం లేకపోయింది. అత్తయ్యగారు బాగున్నారా అని పలకరించాడు మాధవ్. బాగున్నాను అందిగాని మీరెలా ఉన్నారో అని గాని దేవకి ఆరోగ్య స్థితిలో ఎందుకు మార్పు వచ్చిందని గాని అడగలేదు. తన మీదనే అయిష్టం కలిగిందనుకున్నాడు మాధవ్. బాధ అనిపించినా ఇంటికి వెళ్లాలన్న తొందరలో క్లియరెన్స్ అయ్యి లగేజీలు తీసుకుని డిక్కీలో ఉంచి అత్తగారు మామగారు కూర్చునేందుకు వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు మాధవ్. తర్వాత కారు స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ ఇంత స్పీడుగా కారు నడపని అల్లుడు ఈరోజు నడుపుతున్నాడంటే ఏదో అంతర్గతమైన కారణం ఉందని గ్రహించారే గాని అడగలేదు పక్కన భార్య ఉండడంతో. పేవ్మెంట్ మీద వగరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న రంగనను చూసి ఆ పక్కగా కారు నాపి దిగి ఎదురొస్తున్న రంగనను పట్టుకున్నాడు. బాబూ, మీరు అర్జెంటుగా రాకపోతే అక్కడ పెద్ద ఘోరం జరిగిపోయేటట్టుంది బాబు, త్వరగా రండి బాబు వగరుస్తూనే చెప్పాడు రంగన్న. అసలేం జరిగింది రంగన్న? అరగంటకంతా వస్తానని మీరెంతవరకు రాలేదని చిన్నమ్మగారు మేడ మీద నుంచి కింద కురికేస్తానని పేచీలు పెడుతున్నారు. దూకినా దోగలరు. ఆయాని గట్టిగా పట్టుకుని ఉండమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాను. మీరు ఎయిర్డ్రోమ్కి వెళ్లారని చెప్తే ఇలా పరిగెత్తుకొస్తున్నాను. త్వరగా రావాలి. ఇంటికి వెళ్లేది. రా, కారెక్కు. అత్తయ్య మావయ్య కారులో ఉన్నారు అని గబగబా వెనక్కొచ్చి రంగన్న కారెక్కిన తర్వాత స్పీడు పెంచేశాడు మాధవ్. ఇది విషయమని మామగారికి చెప్పే అవకాశం లేకపోయింది. ముందుకు దూసుకుపోతోంది కారు.
గేటు తీయడం ఆలస్యమవుతుందని కారుని గేటు అవతలే వదిలి తనే దిగి గేటును తీసుకుని పరుగున లోపలికొస్తున్న మాధవ్ని చూసిన ఆయా దేవకి చేతిలోన్న బాబుని బలవంతంగా గుంజుకుందో లేదో బాల్కనీ మీద ఎగిరి కాలు పెట్టి ఒక్క ఉదుటున ఉరికేసింది కిందకి. ఆగు దేవకి, వచ్చేస్తున్నాను అన్న మాధవ్ కేకలు గాల్లో కలిసిపోయాయి. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ కన్ను మూసిన భార్యను చూసిన మాధవ్ కన్న కూతురు తమ కళ్ల ముందే దారుణమైన మరణం పొందడంతో నిశ్చేష్టులైపోయిన ఆ కన్న తల్లిదండ్రులు తమ కూతుర్ని చేతుల్లోకి తీసుకుని విలపించసాగారు. మాధవ్ తేరుకొని జరిగిన దారుణానికి బాధపడుతూనే కన్నీటితో దేవకి కాళ్లవైపున చతికిలబడ్డాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇంట్లోని పనివాళ్లు చుట్టూ గుమిగూడిపోయారు. ఏడుస్తున్న బాబుని ఆయా చేతుల్లో నుంచి లాక్కొని మాధవ్ మీదకి దాదాపు విసిరేసింది జగదాంబ రౌద్రంగా చూస్తూ. ఆ విసురుకి పసివాడికి దెబ్బ తగిలి తండ్రి మెడని వాటేసుకుని ఏడుస్తుంటే గుండెలకి హత్తుకుని ఏడవసాగాడు మాధవ్. మాధవా, అక్కడి నుంచి లే అంది గర్జింపుగా. ఏంటో అనుకుని లేచాడు మాధవ్ ఏడుస్తూనే. నా కూతుర్ని చేసుకుని ఉద్ధరిస్తావనుకున్నాను. అన్ని విధాలా నీకు సహాయ సహకారాలు అందించి నిన్నొక ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టాం. ఎందుకనుకున్నావు? మా దేవకిని మామూలు మనిషిని చేస్తావని. చెయ్యకపోగా దాని చావుకి కారకుడు అయ్యావు. ఇక నిన్ను నేను క్షమించను అంది కోపంగా చూస్తూ. అరగంటకంతా రావాలంది. వస్తానని చెప్పి మీకోసం ఎయిర్ రూమ్కొచ్చాను. తిరిగొచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగాడు. అదెలాగూ పట్టుదలగల మనిషి. అన్న టైంకి రాకపోతే అది మేడ మీద నుంచి దూకి చేస్తుందని తెలుసు కూడా చావాలనే నువ్వు ఎయిర్ రూమ్కొచ్చావు. లేకపోతే డ్రైవర్ని పంపించుండేవాడివి. నువ్వు మా ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆయన మంచితనాన్ని నీకోసం, స్నేహితుల కోసం ఉపయోగించుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. అర్హతకి మించిన స్థానం సంపాదించుకోవటానికి దేవకిని మరీ పిచ్చిదానిగా చేశావు. నా బిడ్డని నాకు లేకుండా చేశావు. ఇంక నువ్వు మాత్రం ఎందుకు మాకు? పో పో ముందు బయటికి. నువ్విక్కడ ఇంకొక క్షణం ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన చందనైందిరా మా పని. కన్నబిడ్డని చేతులారా చంపుకున్నావు. పోరా పో, నీకింక స్థానం లేదురా పో. అరుస్తూ కేకలు వేస్తున్న జగదాంబ రుద్రతాండవం చేస్తుంటే అంత బాధను దిగమింగుకుంటూ వివాహమయ్యి 3 సంవత్సరాలైనా అతి కొద్ది కాలం సంసారం చేసి మధురానుభూతుల్ని అందించిన భార్య తన కళ్ల ముందే అతి దారుణంగా చనిపోవడం భరించలేక వదిలి వెళ్లలేక కుమిలిపోతున్నాడు. ఏ రంగన్న, గుర్కా, వీడు కదలడం లేదు గాని గేటవతలకి కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి రోడ్డు మీద పారేయండి. జగదాంబ అనగానే కొడుకుని అలాగే గుండెలకు హత్తుకుని వెనుతిరిగి చూస్తూ తన మీదకి రాబోతున్న ఆ ఇద్దరినీ చేత్తో వారించి భార్యని కడసారి చూసుకోవాలని, ఆ చెంపలను నిమరాలని మోకాళ్ల మీద వంగున్న మాధవ్కి చెయ్యి అడ్డుపెట్టి భూన బోంతరాళాలు దద్దరిల్లేటట్లుగా జగదాంబ అరిచింది. పోరా దరిద్రుడా, నా బిడ్డను తాకే అర్హతను కూడా నువ్వు పోగొట్టుకున్నావు. పోరా పో. లోకంలోని కుళ్ళు కల్మషం తెలియక అమాయకంగా చూస్తున్న సంవత్సరం వయసున్న తన కొడుకుని భుజాన వేసుకుని అసహాయ సూర్యుడిగా ఏడుస్తూ గేటు దాటి బయటికి వెళుతూ కూడా వెనక్కి తిరిగి చూసిన మాధవ్కి దేవకిని కనిపించకుండా చుట్టేసిన జనం వంక వెర్రిగా చూస్తూ ఏడుస్తూనే ముందుకి నడవసాగాడు గమ్యం లేని బాట వెంట. మాధవ్ వచ్చేస్తుంటే శ్రీపతిరావు గారేమీ మాట్లాడలేదు. దుఃఖంలో మునిగిపోయారు. ఇదంతా విన్న తర్వాత నీకేమనిపిస్తోంది మోహన్? ఇల్లరికం అల్లుడుగా ఆస్తికి అంతస్తుకి అమ్ముడుపోయి వెళ్లినందుకు కుక్కలా వీధిలోకి తరంబడ్డ ఆ మాధవ దైన్యస్థితి ఇంకెవరికీ పట్టకూడదనే నేను తిరుమలరావు గారికి ఇల్లరికం అల్లుడుగా వెళ్లొద్దని చెప్పడానికి ఒకానొక నిజ జీవితంలోని యథార్థగాథనంతటినీ వివరించగలిగాను. ఆ మాధవకి పట్టిన గతి నీకు పట్టకూడదనే నా తాపత్రయం. ఆ మాధవ నాకు ప్రాణస్నేహితుడు కాదు. మీరే మీ పేరు మార్చుకుని మాధవ అని మరో పేరు తగిలించుకుని చెప్పినంత మాత్రాన నేను అర్థం చేసుకోలేననుకున్నారా? మా తాతగారి పేరు శ్రీపతిరావు గారైనా అమ్మమ్మ పేరు జగదాంబ కాదు, భ్రమరాంబ అని కూడా తెలుసు. కొడుకు అలా అనేసరికి ఏం మాట్లాడలేకపోయాడు రాఘవరావు. నిశ్శబ్దంగా కూర్చున్న కొడుకు ముఖంలో ఎలాంటి భావము ప్రస్ఫుటం కాక అతి మామూలుగా ఉండడంతో కొడుకు అంతర్గతంలోని మనోభావాలు అర్థమయ్యి తనలో తనే నవ్వుకున్నాడు. సరే, నీ నిర్ణయం ఇప్పటికిప్పుడే చెప్పమనడం లేదు. నీ భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకోవడంలో నాలాగా వెర్రి వ్యామోహంతో తప్పటడుగు వేయవని, ఎంతో జాగ్రత్తగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు రాఘవరావు. అప్పుడు మాట్లాడలేదు మోహన్. తిరుమలరావు గారు చూపించిన ఇండస్ట్రీస్, వాటిల్లోని వాటాలు, తనకి చెందే ఆస్తి విలువను మనసులోనే అంచనా వేసుకున్నాడు. డబ్బు లేకపోతే మనిషి మనుగడ సాగించడం కష్టం.
తన తండ్రికి జరిగినట్లుగా తనకి జరగాలని ఎక్కడుంది? తను తన తండ్రి ఎంత కష్టపడుతున్నా స్వేచ్ఛగా రూపాయి ఖర్చు పెట్టుకుని ఆనందించే అవకాశం లేకపోయింది. తను తిరుమలరావు గారికి అల్లుడైతే చేతి నిండా డబ్బు, తనకొక హోదా కలుగుతుంది. మోహన్ తండ్రి పిలిచేసరికి ఆలోచనలోంచి తేరుకున్నాడు. ఆస్తి అంతస్తు సంఘంలో ఎంతో పలుకుబడి ఉన్న శ్రీపతిరావు గారి ఏకైక కుమార్తెకి, తిరుమలరావు గారి ఏకైక కుమార్తెకి ఈ సంఘంలో వరులు దొరక్కనా పేపర్లలో వరుడు కావాలి అని ప్రకటించడం? తమలా డబ్బున్న వాళ్ళని ఎందుకు కోరుకోవడం లేదు? ఏమీ లేని వాళ్ళనే కోరుకుని స్పెషల్ అర్హతగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలని, కడు బీదవాడైనా ఇష్టమేనని ఎందుకు ప్రకటిస్తారు? వాళ్ళ అమ్మాయిల్లోని మానసిక రుగ్మతలను డబ్బుతో కప్పెట్టుకోవాలనుకుంటారు. మన పేదరికాన్ని, మనలోని బలహీనతలను చూసి మనల్ని కొనుక్కొని అవసరం ఉన్నంతకాలం ఉపయోగించుకుంటారు. ఇంకా మన అవసరం లేదనుకుంటే కుక్కను తరిమి కొట్టినట్లు తరిమి కొడతారు. అంతకీ వెళ్ళకపోతే నౌకర్లతో ఈడిపిస్తారు. ఇంతేనయ్యా మన బ్రతుకులు. ఆశలకి దూరంగా ఉంటేనే మనం బ్రతకగలం, లేదా బానిస బ్రతుకులే అవుతాయి. తెలియక నేను ఆ రొంపులోకి అడుగు పెట్టాను. తెలిసి నువ్వు పెట్టవేమో, ఉపసంహరించుకుంటావేమో. నీ మీద ఆధారపడుంది, ఆలోచించుకో అంటూ పని ఉందన్నట్లుగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. తొలికోడి కూసింది అప్పుడే. పడుకున్నా నిద్ర రాలేదు మోహన్కి. రాఘవరావు నిద్రపోయాడు. అది చూసిన మోహన్ ఏదో స్థిర నిశ్చయానికొచ్చి జేబులో నుంచి చిన్న కాగితం ముక్క తీసి దానిమీద బరబరా రాసి మడిచి తండ్రి తలగడ దగ్గరుంచి చప్పుడు కాకుండా బూట్లు వేసుకుని నెమ్మదిగా బయటికి నడిచి ఊరి చివరకొచ్చిన తర్వాత నడక వేగం హెచ్చించాడు. ఎంత త్వరగా చేరుకోవాలి అనుకున్నాడు. కొడుకు చీటీ రాయడం, తన తలగడ కింద పెట్టడం, చప్పుడు కాకుండా బయటికి వెళ్లడం అన్నీ గమనిస్తున్న రాఘవరావు కొడుకు అటు వెళ్లగానే లేచి ఆ చీటీని తీసి చూశాడు. నాన్నగారు, మీరెన్నైనా చెప్పండి. డబ్బు లేని వాళ్ళు ఎందుకు పనికిరారు అనడానికి సాక్ష్యం, నిదర్శనం నేనే. తండ్రి నుంచి పొందలేని అష్టైశ్వర్యాల్ని నా భార్య వలన పొందగలిగే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందిస్తూ అనుకోకుండా కలుగుతున్న అదృష్టాన్ని కాలదన్నుకోవడం ఇష్టం లేక వెళుతున్నాను. ఇట్లు మోహన్. చదివి నవ్వుకున్నాడు రాఘవరావు. తన వారసత్వం తన కొడుక్కి డబ్బుగా వస్తున్నా భారీగా రాకూడదనుకున్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితి తన కొడుక్కి పట్టనివ్వరాదని మనసులోనే భగవంతుని ప్రార్థించుకున్నాడు. తిరుమలరావు గారింటికి వెళ్లిన మోహన్ని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. కూర్చోమని సోఫా చూపించారు. మోహన్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు. ఏం నిర్ణయించుకున్నావు మోహన్ అని అడిగారు చూసి. మీరు చెప్పిన విషయాలన్నింటికీ అంగీకరిస్తున్నాను. అలాగని అగ్రిమెంట్ రాసిస్తాను. దస్తావేజులు తెప్పించండి అన్నాడు. తిరుమలరావు గారు తొందరగా లేచి వెళ్లి బీరువాలో నుంచి టైపింగ్ దస్తావేజులు తీసి మోహన్ ముందున్న టీపై మీద ఉంచారు. గబగబా సంతకాలు చేసి తిరుమలరావు గారి చేతికిస్తూ అన్నాడు. సాధ్యమైనంత త్వరగా పెళ్లి జరిపించండి. అలాగే, కానీ ఆ దస్తావేజులో ఏం రాసుందో చదవలేదేమిటి? ఆ పాటి నమ్మకం లేకుండా ఎలా ఉంటాం సార్? చాలా సంతోషం. వచ్చే శుక్రవారం అంటే ఈ వాళ్టికి 3 రోజులుంది. నువ్వు వచ్చేయచ్చు. కావలసినవన్నీ కొనుక్కో. చాలా సంతోషంగా లేచి నిలబడ్డాడు మోహన్. తిరుమలరావు గారు బీరువాలో దస్తావేజుని దాచిపెట్టి 50,000 100 రూపాయల కట్టలు 2 తీసిచ్చాడు. కాదనకుండా తీసుకుని బయటకొచ్చేశాడు. పెళ్లి మండపంలో కూర్చున్న వధూవరులను ఫోటోలు తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు. మోహన్ చేతికి పురోహితుడు మంగళసూత్రం తాడుతో సహా ఇచ్చాడు. వసంత మెడలో 3 ముళ్ళు వేయమని. పసుపు బట్టలతో ఉన్న మోహన్ లేచి వసంత మెడలో తాళి కట్టేటందుకు వంగునేసరికి ఒక్క ఉదుటున మోహన్ చేతిలోని తాళిబొట్టును తీసుకుని విసురుగా లేచి నిలబడి మోహన్ని ఒక్క విసురుతో వెనక్కి నెట్టి కింద పడిపోగానే ఎడమకాలితో మోహన్ గుండెల మీద నొక్కి పకపక నవ్వుతూ గర్జించింది. యారా బద్మాష్, నా మెడలో తాళి కట్టేందుకు నువ్వెవడివిరా? నీకే కట్టాలరా ఈ తాళిని? నువ్వు డబ్బు కోసం వచ్చిన వాడివిరా? హహహా, ఓహోహో అంటూ వసంత అరుస్తూ జుట్టు పీక్కుంటూ తలలోని పూలను పీకి పెళ్లి మండపంలో విలయతాండవం చేస్తున్న వసంతను ఎవరూ ఆపలేకపోయారు. కింద పడిపోయిన మోహన్ని మహిషాసుర మర్దన చేస్తున్న వసంత కాళ్ల కింద నుంచి పెళ్లికొచ్చిన పెద్దలు తప్పించారు. వగరుస్తున్న మోహన్ వసంత అవతారాన్ని, వేస్తున్న గంతులను, వికృతంగా అరుస్తుండడం చూసి కినుడైపోయాడు. నువ్వు చెప్పిన మాట విన్నందుకు తగిన శాస్తి జరిగింది నాన్న. నీ వారసత్వం నాకు వచ్చింది అని వాపోయాడు. ఇంతటితో వరుడు కావాలి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.